ప్రతి ఒక్క పథకం పేదవాళ్ళకి అందుతుంది. పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. ఏ ఇంట్లో చూసినా కానీ పిల్లలు చదువుకుంటున్నారు. తను దేనికి అడ్డుకోకుండా ఉన్నాడంటే ప్రతి ఒక్క దానికి అడ్డుకుంటూనే ఉన్నాడు. తను దీనికి అడ్డుకోలేదని చెప్పండి. ఎందుకంటే పేదలు బాగుపడటం ఇష్టపడతాడు. దానికి ఏ కాటికి వాళ్ళ ధనికులు బాగుంటమే కానీ పేదవాళ్ళు బాగుంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఏమి రాదండి అతనికి. ప్రతి ఒక్కరి చేత తిట్లు తప్ప ఏమి రాదు. తను 6వ తారీఖునే బటన్ నొక్కాడు. బటన్ నొక్కిన తర్వాత అతను రిలీజ్ చేసేటానికి కోర్టు కేసు ఇచ్చారు. నిమ్మగడ్డ రమేష్ ద్వారాగా మాజీ సీపు చేత చేపించారు. ఆ పని బటన్ నొక్కిన 4 రోజులకి 5 రోజులకి వేస్తాడు అమౌంట్ ఎవరికైనా సరే. అయినా కానీ బటన్ నొక్కిన తర్వాత వదలొచ్చు. ఈ లోపల కోర్టులు 4 కోట్లకి ఇచ్చారు. పేదవాళ్ళకి బాగుంటుంది. అది లేదనుకుంటే చంద్రబాబు గారికి ఉన్న వాళ్ళు బాగుంటారు, లేని వాళ్ళు బాగుంటారు. ఎందుకంటే పేదలు బాగుపడటం ఇష్టపడతాడు. దానికి ఏ కాటికి వాళ్ళ ధనికులు బాగుంటమే కానీ పేదవాళ్ళు బాగుంటే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. తను దేనికి అడ్డుకోకుండా ఉన్నాడంటే ప్రతి ఒక్క దానికి అడ్డుకుంటూనే ఉన్నాడు. తను దీనికి అడ్డుకోలేదని చెప్పండి. ప్రతి ఒక్క పథకం పేదవాళ్ళకి అందుతుంది. పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారు. ఏ ఇంట్లో చూసినా కానీ పిల్లలు చదువుకుంటున్నారు. జగనన్న మాకు ఎంతో తోడుగా ఆడబిడ్డల పట్ల చాలా మాకు బాగా ధైర్యాన్ని మాకు ఇచ్చిన భరోసాని మాకు చాలా బాగా నచ్చింది. మాకు ఇచ్చిన పథకాలు కూడా మాకు నచ్చినాయి. సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా లబ్ధిదారులే అందరం తీసుకున్నాము. ముసలోళ్ళకి పింఛన్లు ఇంటింటికి వచ్చే పెన్షన్లు ఆఫ్ చేస్తే ఒక్క నెలలోనే ఆయన ఎలా చేశాడనేది అర్థమైపోయి 30 మంది చచ్చిపోయారు. పెన్షన్లకు వెళ్ళి అండకి పోలేక తెచ్చుకోలేక 30 మంది మహిళలు, ముసలోళ్ళు, వృద్ధులు ఈ 6ంటికి వచ్చి తలుపు కొట్టి ఇచ్చే పెన్షన్ ని ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే వాళ్ళ వల్ల మంచంలో ఉన్న వాళ్ళు ఎంతో మందికి వదిలేసుకున్నారు. వాళ్ళని తీసుకురండి, మేము ఇస్తాం, చూడాలి, మేము ఇస్తాం అంటున్నారు. జగనన్న అలా చెప్పాల. మాకు చెల్లి ఆ తలుపు తట్టి వాళ్ళు ఏలు ముద్ర వేయించుకొని మీరు ఇవ్వండి అమ్మా పెన్షన్ అని వాలంటీర్లను పెట్టి ఎంతో అభివృద్ధి చేశాడు. మాకు ఈ కోర్టు కళ్ళు మూసుకుందేమో కానండి, జనాలు అయితే కళ్ళు మూసుకొని లేరు. అసలు ఎంతమంది ఏడుస్తున్నాం తెలుసా. అట్లా వాళ్ళు ఇవ్వరు, ఇచ్చేవాళ్ళు జాడగొడతారు. వాళ్ళకి చేత కాదు ఇవ్వడానికి, ధైర్యం చేసి ముందుకు రారు, ఇవ్వరు. ఇచ్చిన వాళ్ళని ఈ రకంగా ఇచ్చేసి ఇట్లా ఆపడం అనేది వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు. ఎందుకు చేస్తున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. ఇంకా మాకేం అర్థమైంది. మాకైతే జగనన్న కావాలి.